ఈరోజు మనం యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఒక విషయం గురించి తెలుసుకుందాం. మనం లూకా 2:41 నుంచి 52 దాకా చూసినట్లయితే, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన యెరూషలేములో ఆగిపోయారన్నమాట. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలచి ఒక దినం ప్రయాణం సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయన్ను వెతుకుచుంటిరి. ఒక దినం ప్రయాణం అంతా సాగిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చూసుకోలేదు. అందరూ గుంపుగా వెళ్తారు కాబట్టి అక్కడికి యెరూషలేంకి వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు చూడలేదన్నమాట. ఆయనను యెరూషలేములో మందిరంలో ఉండిపోయారు. తర్వాత 45వ వచనం చూసినట్లయితే, ఆయన కనబడనందున ఆయన్ను వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చి వెతుక్కుంటూ మళ్ళీ వెనక్కి వచ్చారనమాట. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. 3 days వెతుకుతూ ఉన్న తర్వాత అప్పుడు ఆయన వాళ్ళకి ఫైనల్గా కనపడ్డారనమాట. అక్కడ ఉండే వాళ్ళ బోధకులు, దేవాలయంలో ఉండే బోధకుల మాటలని వింటూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆయన మాటలు విన్నవారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉంది. ఆయన తెలివితేటలకు అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారనమాట. అలాగే 48వ వచనంలో, ఆయన తల్లిదండ్రులు ఆయన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదికిచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. నేను దేవుడి పనిలో ఉండాలి కదా అని ఆయన చెప్పారనమాట. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. ఆయన అన్నారు కానీ మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి లోపడి వాళ్ళతో పాటు తిరిగి వెళ్ళారనమాట. అలాగే యేసు వర్ధిల్లుచుండటం కూడా, మనుషుల దయంను దేవుని దయంను వర్ధిల్లుచుండటం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వాక్యం విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.